Who's this? అమ్మగారు కాఫీ. నాకిప్పుడేమొద్దు. మీరే అడిగారు కదా అమ్మగారు. అడిగితే తాగడం కంపల్సరీయా? కాఫీ తాగడం తప్ప నాకు ఇంకేం పని లేదనుకున్నావా? వెళ్ళు. ఈ నెంబర్ ఎవరిది? ఎస్, శాన్వి హియర్. హూ ఇస్ దిస్? నమస్తే మేడం, నేను దస్తగిరి. వాడు దొరికాడు మేడం, మీరేం కంగారు పడకండి. షట్ అప్. టెన్షన్ పడకుండా వాడు దొరికాడని చెప్పినందుకు నన్ను అక్కడికి వచ్చి సన్మానం చేయమంటావా? మీరక్కడ అంతమంది ఉండి ఒక్కడిని పట్టుకోవడానికి అంత లేట్ ఏంటి? మేడం అది రాత్రి నేను ఫోన్ చేసినా కూడా మళ్ళీ నువ్వు నాకెందుకు తిరిగి ఫోన్ చేయలేదు? నా ఫోను ఉందా? ఎక్కడైనా పడేసుకున్నావా? ఫోన్ పోయిందంటే మేడం పెడతా. మాట్లాడవే. ఈ కొత్త నంబర్తో చేసావంటే ఆ ఫోన్ ఏమైంది? పోయిందా? లేదు మేడం, ఆ ఫోన్ ఇంట్లో ఉంది, మర్చిపోయి వచ్చేసాను. ఇంట్లో ఉంటే పర్వాలేదు, అది నువ్వు పోగొట్టుకొని ఎవరికైనా దొరికిందనుకో, మనం మాట్లాడుకున్న కాల్ డేటాతో మన సీక్రెట్స్ అన్ని బయటపడతాయి. అదే జరిగితే విట్నెస్ లేకుండా ఉండటానికి నిన్ను లేపేయాల్సి ఉంటుంది. ఇంట్లో మర్చిపోయావో ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావో ముందు వెళ్ళి చూడు. సరే మేడం. వాడు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడిచ్చే ఇన్ఫర్మేషన్తో నేను దొరికిపోయింది దాన్ని. ఓ మై గాడ్. కారణం చెప్పమని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. ఎందుకని? హోమ్ సిక్. నమ్రత, నువ్వు చెప్తున్న రీజన్ కరెక్ట్ కాదని నాకు బాగా తెలుసు. ఇన్ని రోజుల్లో నీలో ఎలాంటి టెన్షన్ కానీ నర్వస్నెస్ కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఒక్క రాత్రిలో నీ ఆలోచన మారిపోయిందా? చెప్పు నమ్రత. మీరన్నది నిజమే. ఇది నేను సడన్గా తీసుకున్న డిసిషన్. అదే ఎందుకని అడుగుతున్నాను. నిన్నటి వరకు మీరు నాకు తోడుగా ఉన్నారనిపించింది. నా ఫీలింగ్ కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. ఓ, అంటే నువ్వు వెళ్ళిపోవాలనుకోవడానికి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కారణం అన్నమాట. నన్ను పట్టించుకోకుండా మిమ్మల్ని చీకొట్టే ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే Will you stop it? Will you stop it? Just go away from here. నేను అలా బిహేవ్ చేయడం తప్పే. ఐమ్ సారీ. మీరేం నాకు సారీలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళకూడదు నమ్రత. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నీ నిర్ణయాన్ని కాదని హక్కు నాకు లేదు. కాకపోతే నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో. నువ్వు గాని వెళ్తే నేను జాంబియాలో లేనన్న విషయం మా వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే జరగాలనుకుంటున్నావు నువ్వు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు. భైరవి నన్ను కొట్టినందుకు నీ రియాక్షన్ చూశాను. నువ్వు ఎందుకలా రియాక్ట్ అయ్యావో నేను అర్థం చేసుకోగలను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే భైరవిని నేను ప్రేమిస్తున్నాను.
నేను ఇక్కడికి వచ్చింది భైరవి కోసమే. నేను భైరవిని ప్రేమిస్తున్నానన్న విషయం ఆ అమ్మాయికి ఇంకా తెలీదు. భైరవి నా ప్రేమను యాక్సెప్ట్ చేశాక మా అమ్మని అక్కను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా లవ్ గురించి మా ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేస్తావన్న నమ్మకంతోనే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ కాదని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు. అమ్మా అమ్మా, పాములు పట్టేవన్నీ తీసుకొచ్చాను. ఇదేనమ్మా. దండాలు తల్లి. బాబు, మా ఇంట్లో పాముందేమోనని అనుమానంగా ఉంది. నువ్వా నాగస్వరం ఊది కంటికి కనిపించిన పావుని బయటకు రప్పించు. అమ్మా, నేను బుర్ర ఊదానంటే పాతలో ఉన్న పాము కూడా బయటికి రావాల్సిందే. నువ్వు చెప్పేది నిజమో కాదు ముందు ఊదు. అలాగే బాబు. ఆపమంటే ఎందుకయ్యా మా ఇంటి ముందు ఊతున్నావు? పాములు పట్టేవన్నీ నేను తీసుకొచ్చాను. పావులు పట్టేవాడా? నాగేంద్రుని పూజించేమను పావును పట్టించడం ఏంట్రా? బుద్ధుందా నీకు? అమ్మా, నీ అల్లుడు నిద్రలో కూడా పాము పాము అని కలవరిస్తూ భయపడుతున్నాడు. ఏ పాముని చూశాడో ఎందుకలా భయపడుతున్నారో ఇప్పుడు తెలుస్తుంది. అందుకని పాములు పట్టేవాడిని తీసుకురమ్మని నేనే చెప్పా. నువ్వోదువయ్యా. అలాగే అమ్మా. భైరవి, అరే ఓ భైరవి, బయట ఎవరో మ్యూజిక్ వినిపిస్తున్నారే. నాదస్వరం ఎవరు ప్లే చేస్తున్నారు? అరే
ఆపోయా ఆపో. నిన్ను పిలిపించింది నేను. నువ్వు ఎవరు చెప్పినా ఆపనవసరం లేదు. నువ్వు ఊదు. అలాగే అమ్మగారు. హే, ఏంటే నీ మొండితనం? వద్దని నేను చెప్తున్నా వినవేంటి? పావును పట్టించడం తప్పే. అమ్మా, నువ్వు పూజించే పుట్టలో ఉన్న పామును గురించి ఆలోచిస్తున్నావు. నేను నా మెడలో తాళి కట్టిన నా మొగుడు గురించి ఆలోచిస్తున్నాను. అసలు నీకు పాము ముఖ్యమా, నీ కూతురు సౌభాగ్యం ముఖ్యమా? రేయ్, ఆపో. అమ్మో, ఎవడ్రా నువ్వు? పాములు పట్టేవాడిని సార్. ఏంటమ్మా ఇదంతా? అదిగో జలజ విని రప్పించి బోరు ఊదిస్తోంది. అన్నయ్య, మీ బావ పాము ఇంట్లో ఉందని. గుర్తుందా నీకు? నీకేదనిపిస్తే అది చేయడమేనా? ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావో పో. మరి పామయ్య గారు? పో. ఇలాంటి పిచ్చి పనులు మరోసారి చేయకు. రారా, ఈ ఇంట్లో ఎవరికేం పట్టదు. పద. ఏంటండి ఈ పామేంటి, గోలంతేంటి? ఇట్స్ జస్ట్ ఫర్ మై నాలెడ్జ్ అండి. చెప్పండి. ఓకే, అర్థమైంది.
మళ్ళీ ఏంటి మళ్ళీ ఆయాసపడుతున్నావు? మొహమంతా చెమటలు పట్టాయి, ఏమైంది? ఏం లేదు అమ్మాయి గారు. పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడని సిగ్గు లేకుండా ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నాడేంటి? నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఉన్నాయనుకోలేదు. ఛీ! ఏంటి దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించమంటున్నారా? మీరు దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించమని ఊ అని తలాడించారనుకోండి, ముందు మనల్ని ఇంట్లోంచి గెంటేస్తారు. అప్పుడు మనం మన ఇంటి ముందు టెంట్ వేసుకున్న అబ్బాయిలాగా ఏ చెట్టు కిందో టెంట్ వేసుకొని అమ్మా అయ్యా అంటూ ముష్టెత్తుకొని బతకాలి. పామును పట్టుకోమని అన్నందుకే మా అమ్మ చేత మా అన్నయ్య చేత చివాట్లు తిన్నాను. మీరు ఇంకా ఎక్కువ ఆశపడితే ఆ మూతి ఇంకా మన వంకర పోతుంది. నోరు మూసుకొని పడుకోవడం అలవాటు చేసుకోండి. మా ఇంటి ముందు ఎవరైనా ఉండడం చూసావా? మా అన్నయ్య వచ్చినట్టుగా, నన్ను పిలిచినట్టుగా అనిపించింది. ఇంటి ముందు ఫోన్ దొరికిందంటే రాత్రి ఎవరు వచ్చారన్నమాట. హలో హలో భైరవి గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి వస్తారా? సరే. ఏదో ముఖ్యమైన విషయం అన్నా? హలో, రమ్మని ఫోన్ చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎందుకు రమ్మన్నావు? మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు. ఇప్పుడు మూడ్ లేదండి. మరెందుకు రమ్మని ఫోన్ చేశావు? హలో, వేళాకోళంగా ఉందా? నిన్ను కొట్టడం తప్పే. నువ్వు ఫీల్ అయ్యావని నీకన్నా ఎక్కువగా నేను ఫీల్ అయ్యాను. అందుకే ఉదయాన్నే వచ్చి నీకు సారీ చెప్పాను.
సారీ చెప్పినా కూడా నువ్వేం రియాక్ట్ అవ్వలేదు.